ఓం నమో వెంకటేశాయ. గోపీ పరిషదర్చిత గోపాలన విధాంచిత గోవింద గోవింద. త్వం విద్వదుద్గాయక సంఘజుష్టః త్వం గోపికా సంగభరేణ పుష్టః త్వం మాయయా దేహ విషంగదృష్టః త్వం మానసే దృశ్యతయా హ్యనష్టః అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లుప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. గోపికలందరూ శ్రీకృష్ణుడి యొక్క రాకతో సంతోషించారు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ విధానాలతో వ్యక్తపరుచుకున్నారు. చాలా సంతోషించి ఆయన చేతులు పట్టుకుని ఆయన్ని కూర్చోబెట్టుకుందామని తమ పైటలు తీసి కింద ఆసనంగా పరిచారు. ఆ ఆసనాల మీద ఆయన కూర్చున్నాడా లేదా అంటే శ్రీశుకుల వారు చెప్తున్నారు, తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరః యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః చకాస గోపీ పరిషద్గతోర్చితః త్రైలోక్యలక్ష్మ్యేకపదం వపుర్దధత్ అని. తత్ర ఉపవిష్టః, అక్కడ కూర్చున్నాడు. ఆయన ఎవరు? భగవంతుడు, సర్వసమర్థుడు, సర్వైశ్వర్య సంపన్నుడు అయినా సరే, సహ ఈశ్వరః, సర్వేశ్వరుడైనా సరే వాళ్ళు తమ వస్త్రాలను కింద పరిచి కూర్చోమంటే కూర్చున్నాడు, మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆయనేమీ సామాన్యుడు కాడు. యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః, యోగేశ్వరులు, యోగసిద్ధిని పొందిన వాళ్ళు తమ మనసుల్ని పూర్తిగా శుద్ధి చేసి, మనసుల్లో ఏ కామక్రోధాదులు లేకుండా బాగు చేసి, సాపు చేసి, మనస్సుల్లో ఆసనాన్ని కల్పిస్తే, ధ్యానంతోనూ ధారణతోనూ ఆ రూపాన్ని తీసుకొచ్చి ముద్రించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వాళ్ళ మనస్సుల్లో కూర్చుంటాడు. వాళ్ళ మనసుల్లో మాత్రమే యోగేశ్వరులు, మహాయోగేశ్వరులు మాత్రమే మనసుల్ని శుద్ధి చేసుకుని, ఆ శుద్ధి చేసుకున్న మనస్సుల్లో ఆసనాలను వేస్తే మాత్రమే ఆయన అక్కడ కూర్చుంటాడు. అలాంటి వాడు కూడా ఈరోజు వీళ్ళు ఇక్కడ ఇవి వేస్తే పైట వేసి కూర్చోమంటే చక్కగా కూర్చున్నాడు. ఉపవిష్ట అనేది విషయం కాదు, చకాస, చాలా అందంగా మారిపోయాడు. చుట్టూనేమో గోపీ పరిషత్, ఆయన చుట్టూ గోపికలందరూ కూర్చునున్నారు. అదో పెద్ద మహాసభల్లే ఉంది గోపీ పరిషత్. గోపికలు కూడిన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి మహాసభలాగా ఉంది. ఆ గోపీ పరిషద్ అర్చిత, గోపీ పరిషద్గత, ఆ గోపికలందరూ ఉన్నటువంటి ఆ సభలో చుట్టూ కూర్చున్నటువంటి ఆ ప్రాంతంలో ఈయన మధ్యలో కూర్చునున్నాడు. అర్చిత, వాళ్ళేమో తమ చూపులతో, తమ మనస్సులతో
ఆయన్ని అర్చన చేస్తున్నారు, ఆయన్ని పూజించుకుంటున్నారు. గోపీ పరిషత్ గతోర్చిత. ఎంతగా ప్రకాశించాడంటే, ఎంత బాగున్నాడంటే, త్రైలోక్య లక్ష్మ్యేక పదం వపుర్దధత్. ముల్లోకాలలో అందం అనేది ఉందంటే, ముల్లోకాలలో కాంతి అనేది ఉందంటే, ఆ కాంతి మొత్తాన్ని ఒక శరీరంలోకి తీసుకొచ్చి, ఒకే శరీరంలో ఆ కాంతి పుంజాన్నంతా నింపితే, ఆ అందాన్నంతా నింపితే ఎంత బాగుంటాడో అంత బాగున్నాడు ఆ క్షణాన. త్రైలోక్య లక్ష్మ్యేక పదం వపుర్దధత్. తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వర యోగేశ్వరాంతర్హృది కల్పితాసన చకాస గోపీ పరిషద్గతోర్చిత త్రైలోక్య లక్ష్మ్యేక పదం వపుర్దధత్. గోపికలు తాము వాడినటువంటి వస్త్రాలను ఆసనంగా వేస్తే కూర్చున్నాడా లేదా అని సందేహం కాదు, హాయిగా కూర్చున్నాడు అనేది సమాధానం. హాయిగా ఎందుకు కూర్చున్నాడు అంటే, ఆయనకు అసలు ఏ ఆసనము లెక్కలేదు. ఫలానా సువర్ణ సింహాసనం వేశాము, వజ్రఖచిత సింహాసనం వేశాము, రత్నఖచిత సింహాసనం వేశాము, మెత్తని ఆసనం వేశాము, అవి వేశాము, ఇవి వేశాము అంటే ఆయనకేం లెక్కలేదు. ఆయనకి మనసులో ఆసనం వేశారా లేదా అనేది లెక్క. మహాయోగేశ్వరులకైనా సరే ఇదే లెక్క. ఎవరైనా సరే మనసును శుద్ధి చేసి మనసులో ఆయనకి స్థానం కల్పించారా లేదా, ఆసనం వేశారా లేదా అనేది లెక్క. మనసులో ఆసనం వేస్తే ఆ మనసులోనూ కూర్చుంటాడు, వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ కూర్చుంటాడు. మనసులో ఒకసారి ధ్యానం చేస్తే ఆయన్ని ధ్యానం చేసిన రూపంతో కళ్ళకు ఎదురుకుండా వచ్చి కూర్చుంటాడు, కూర్చోమని చోట కూర్చుంటాడు. ధ్యానం చేయకుండా, మనసులో స్థానం కల్పించకుండా, మనసులో ఆయన్ని గురించి ఆలోచించకుండా రమ్మంటే రాడు, కూర్చోమంటే కూర్చోడు, ఎంత పెద్ద విలువైన ఆసనం వేసినా కూర్చోడు. ఈ గోపికలందరూ పేరుకి గోపికలు, స్త్రీలు, కానీ నిజానికి వీళ్ళందరూ మహాయోగేశ్వర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మనసులో ఆయనకి స్థానం కల్పించారు, మనసులో ఆయన్నే ఉంచారు, మిగతా వాటిని అన్నిటినీ తోసేశారు. కామక్రోధాదులు పోవటం కాదు, అసలు ఏమీ లేకుండా మనసుని మొత్తాన్ని ఊడ్చేసేసరికి మనసులో స్థానం కల్పిస్తే ఆయన కూర్చోమన్న చోట కూర్చుంటాడు కదా. వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. మనసులో స్థానం ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చో అంటే కూర్చున్నాడు. కూర్చోవడం విషయం కాదు, కూర్చున్న తర్వాత చాలా అందంగా మారిపోయాడు. చకాస, బాగా కాంతివంతంగా మారిపోయాడు. గోపీ పరిషద్గత. ఆ గోపీ పరిషత్తులో, గోపీ సభలో, గోపికలందరూ చుట్టుముట్టినటువంటి ఆ ప్రాంతంలో ఈయన అందంగా మారిపోయాడు. అర్చిత, వాళ్ళ పూజలను అందుకున్నాడు. ధ్యానం, ఆవాహనం, మిగతా అర్చన అలాంటి మనం మామూలుగా చేసేటువంటి షోడశోపచార పూజలు లాంటి పూజలను అందుకున్నాడు. కాకపోతే చూపులు, మనసులో తప్ప వేరే పూజా సామగ్రి అనేది లేదు. అర్చిత. కాకపోతే ఆయన ఎంత అందంగా మారాడంటే, మొత్తం ముల్లోకాల్లోనూ ఉండేటువంటి అందమంతా అక్కడ కొట్టొచ్చినట్టు, ఒకేసారి పోత పోసినట్టు కనిపించింది. అంత అందంగా ఉన్నాడు. త్రైలోక్య లక్ష్మ్యేక పదం వపుర్దధత్. ఈ త్రైలోక్య లక్ష్మ్యేక పదం వపుర్దధత్ ఇదేంటి అంటే, నిజానికి భగవంతుడు అందగాడు, శ్రీకృష్ణుడు అందగాడు అనే మాట అక్కర్లేని మాట. అసలు ఆయనకి అందం అనేది లేనే లేదు, ఆయన అందగాడు కాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందం అనేది ఒక రూపానికి సంబంధించింది. రూపమే లేని, ఆకారమే లేనటువంటి పరమాత్మకి అందమేది? అందం ఉండటానికి వీల్లేదు. ఆయన ఏదో ఒక మాయతో ఏదో ఒక రూపాన్ని ధరించి ముందుకొస్తాడు కదా. ముందుకొచ్చినప్పుడు చూసేవాళ్ళ చూపుల్ని బట్టి అందంగా ఉంటాడు. చూసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా చూస్తే, ఎంత అందంగా చూస్తే అంత అందంగా ఉంటాడు. ఎందుకంటే చూసేవాళ్ళ చూపరుల యొక్క చూపుల కోసమే కదా ఆయన రూపంతో దిగి వచ్చాడు. శుద్ధమైనటువంటి రూపంలో ఎవరికి మనసుకి ఎక్కటం లేదు. కాబట్టి ఏదో ఒక రూపంతో రూపంతో గనక ముందుకు వస్తే మనసులోకి ఎక్కుతాను అనే ఉద్దేశంతోనే కదా వచ్చాడు. కాబట్టి చూపరులు ఎంత అందంగా చూస్తే ఈయన అంత అందంగా ఉంటాడు. చూపరులు అందంగా చూడటం అంటే ఏంటి? శుద్ధమైన మనస్సుతో, ప్రేమతో చూడటం. ఆ ప్రేమతో గనక చూస్తే, శుద్ధమైన మనస్సుతో చూస్తే వాళ్ళ చూపులకు అందంగా కనిపిస్తాడు. పసిపిల్లాడు ఉంటాడు, నోట్లో పళ్ళు లేవు, సరిగ్గా కనుబొమ్మలు కూడా రాలేదు, ముక్కు చెవులు ఏమీ పెద్దగా బయటికి రాలేదు, రోజుల పిల్లవాడు, చుట్టూ అమలక్కలు చేరి వీడిది నాన్న పోలిక, వీడిది అమ్మ పోలిక, వీడి నవ్వు చూడు ఎంత బాగుంది, వీడి కళ్ళు చూడు ఎంత బాగున్నాయి అనట్లా, అందంగా ఉన్నాడని అనుకోవట్లా, మంచి రంగు మంచి వాసన అనట్లా.
మంచి రంగు ఏమిటి? మంచి నికార్సైన బొగ్గు రంగు. అయినా సరే బాగున్నాడు, మంచి రంగు అనుకోవట్లా. ఏ రంగు, ఏ ఇది అని కాదు, చుట్టూ చేరిన వాళ్ళు ప్రేమతో చూసిన కొద్దీ పసిపిల్లవాడు అందంగా కనిపిస్తున్నాడు కదా. అలాగే ఈ గోపికలందరూ చుట్టూ చేరి ఆయన అందంగా చూస్తున్నారు కాబట్టి ఆయన అందంగా మారిపోయాడు. ఎవరైనా సరే ఆయన చుట్టూ చేరి కనుక ఆయన్ని అందంగా పరిశుద్ధమైన దృష్టితో చూస్తే ఆయన అందంగా మారిపోతాడు, ఆయన అందంగానే ఉంటాడు. ఈ గోపికలు అత్యంత పరిశుద్ధత దృష్టితో చూశారు కాబట్టి, వాళ్ళ మనసుల యొక్క స్వచ్ఛతకి హద్దు లేదు కాబట్టి, మొత్తం ముల్లోకాలలో ఉండేటువంటి స్వచ్ఛతనంతా తమ మనసుల్లో నింపుకున్నారు కాబట్టి ఆయన ముల్లోకాల్లో ఉండేటువంటి అందాల్లో కల్లా అందంగా ఆ క్షణాన కనిపించాడు. ఆ దృష్టితో కనుక మనం చూడగలిగితే, గోపికలు చూసినంత పరిశుద్ధ దృష్టితో ఆయన్ని మనం చూడగలిగితే, మనకు కూడా అంత కళ్ళకి అందంగా ఉండేటట్లుగా ఆయన ఉన్నాడు. ఆయన తన రూపంతోనే ఉన్నాడు, కానీ చూసే వాళ్ళ యొక్క పరిశుద్ధ దృష్టి వల్ల ముల్లోకాలకెల్లా పెద్ద అందగాడయ్యాడు. త్రైలోక్య లక్ష్మీ ఏకపదం వపుర్దధత్ అని శ్రీశుకుల వారు అంటున్నారు. భగవంతుడు అందగాడు అని చెప్తారు. భగవంతుడు అందగాడు అని చెప్పినప్పుడల్లా నమ్మక్కర్లేదు, ఎందుకంటే ఆయనకు అందం లేదు. రూపము లేని వాడికి అందము లేదు. అందం అనేది రూపమున్న మనలాంటి వాళ్ళకి. ఒకవేళ అందగాళం అయితే మనం అవ్వాలి, కానీ భగవంతుడు అవ్వడానికి వీల్లేదు. భగవంతుడు అందగాడు అవ్వాలంటే మనం మనస్సుని శుద్ధంగా ఉంచుకోవాలి, శుద్ధమైన మనస్సుతో ఆయన్ని చూడాలి. చూస్తే ఆయన అందగాడుగా ఉంటాడు అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో బోధించారు. బోధించి సభాజయిత్వా తమనంగదీపనం సహాసలీలేక్షణ విభ్రమభ్రువా సంస్పర్శనేన అంకకృతాంఘ్రిహస్తయో సంస్తుత్య ఈషత్ కుపితా బభాషిరే. వాళ్ళందరూ ఆయన్ని, గోపికలందరూ శ్రీకృష్ణుణ్ణి కూర్చోబెట్టి ముందు గౌరవించారు. సభాజయిత్వ, అబ్బాబాబా ఏం గొప్పవాడివయ్యా, మాకు దొక్కావయ్యా, మళ్ళీ వచ్చావయ్యా, కూర్చున్నావయ్యా, మా మధ్యలో ఉన్నావయ్యా, మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చావయ్యా అనే వాక్యాలతో ఆయన్ని గౌరవించారు. సభాజయిత్వ. తమ అనంగదీపనం, ఆయన మన్మథుణ్ణి వర్ధింపజేసేవాడు, మన్మథుణ్ణి ఉద్దీప్తం చేసేవాడు. అది అక్కర్లేదనుకున్నాం కదా ఇంతకుముందే. తమ అనంగ దీపనం, మొత్తం మన్మథుని వెలిగించి బూడిద చేసే టైపు ఆయన. తమ అనంగ దీపనం, కామక్రోధాదులు లాంటి దోషాలు లేకుండా చేసేటువంటి వాడు ఆయన. ఆయన్ని వీళ్ళు బాగా గౌరవించి కూర్చోపెట్టారు. ఏం గౌరవించారు, ఏం మాట్లాడారు, ఏం చేశారు? అంతమంది వేల మంది చుట్టూ గుమికూడినప్పుడు ఎంతమంది మాట్లాడితే ఏం వినిపిస్తుంది అంటే, ఒకళ్ళిద్దరేవో రెండు మాటలు మాట్లాడారు, కానీ మిగతా వాళ్ళందరూ సహాస లీలేక్షణ విభ్రమ భ్రువ, చిరునవ్వులు ఆయన మీదకి విసిరారు. చిరునవ్వులతో కూడినటువంటి చూపుల్ని ఆయన మీదకి రువ్వారు. సహాస లీలేక్షణ, చిరునవ్వులతో కూడినటువంటి చూపులతో కలగలిసినటువంటి కనుబొమ్మల కదలికల్ని ఆయన మీదకి విసిరేశారు. ఆయన మీదకి ఇలా పూలు వెదజల్లినట్టు వెదజల్లారు. సహాస లీలేక్షణ విభ్రమ భ్రువ, నవ్వులు నవ్వారు, అలాగే చూపులు రువ్వారు, అలాగే కనుబొమ్మల కదలికల్ని ఆయన మీదకి వెదజల్లారు. ఇది వాళ్ళు చేసినటువంటి పూజ, ఇది వాళ్ళు చేసినటువంటి గౌరవం. దానికే ఆయన చాలా సంతోషపడిపోయాడు. దగ్గరుండే ఒకళ్ళిద్దరు మాత్రం మంచి మాటలు మాట్లాడారు. ఇంకా దగ్గరగా చేరిన కొంతమంది ఏం చేశారు, సంస్పర్శనేనా ఆయన్ని ముట్టుకున్నారు కూడా. ముట్టుకుని కొంతమంది ఇంకా ధైర్యం చేసి ఏం చేశారు, అంకకృతాంఘ్రి హస్తయో, ఆయన రెండు చేతులు రెండు కాళ్ళు వాళ్ళ చేతులతో పట్టేసుకుని ఆయన రెండు కాళ్ళు వాళ్ళ ఒళ్ళలో పెట్టుకున్నారు. ఒక ఆవిడ ఒక కాలు తన ఒళ్ళో పెట్టుకుంది, ఇంకొక ఆవిడ ఇంకొక కాలు తన ఒళ్ళో పెట్టుకుంది, ఇంకొక ఆవిడ చెయ్యి తన ఒడిలో పెట్టుకుంది, ఇంకొక ఆవిడ ఇంకో చెయ్యిని తన ఒడిలో పెట్టుకుంది. బహుశా ఆయన్ని కదలకుండా లాక్ చేయడానికి ఈ పని చేస్తుంటారు వాళ్ళు. కానీ మొత్తం మీద అంకకృతాంఘ్రి హస్తయో సంస్తుత్య చక్కగా ఆయన్ని స్తుతి చేసి కొద్దిగాను మెల్లగా ఆ స్తుతివాక్యాల్ని ఆపేసి ఈషత్ కుపితా, కొంచెం కోపం కలగలిపి బభాషిరే, ఆయనతో ఒకే ఒక మాట అన్నారు. సభాజయిత్వా తమనంగదీపనం సహాస లీలేక్షణ విభ్రమభ్రువ సంస్పర్శనేన అంకకృతాంఘ్రిహస్తయో సంస్తుత్య ఈషత్ కుపితా బభాషిరే. గోప్య ఊచు,
ఆయనతో ఒక్క మాట అన్నారు. ఏమని భజతోను భజంత్యేకే ఏక ఏతద్ విపర్యయం నోభయాంశ్చ భజంత్యేకే ఏతన్నో బ్రూహి సాధుభోహో అని ఒకే ఒక మాట అన్నారు. ఏం లేదు, కొంతమంది తమ వెంట పడే వాళ్ళని అనుగ్రహిస్తారు. భజత తమను సేవించే వారిని అనుకోండి, లేదా తమ వెంట పడేవాళ్ళని అనుకోండి, తమను చేరేవారిని అనుకోండి, ఏదో రకంగా అనుకోండి, తమ వెంట పడే వాళ్ళని అనుభజంతి అనుగ్రహిస్తారు. తమ వెంట పడే వాళ్ళ వైపు తిరుగుతారు, తిరిగి వాళ్ళని ఏదో అనుగ్రహిస్తారు, వాళ్ళని అడిగితే వాళ్ళ కోరికలు ఏవో తీరుస్తారు, ఏదో చేస్తారు. ఇలా కొంతమంది ఉంటారు. ఏకే భజత అనుభజంతి, ఏకే ఏతద్ విపర్యయం. కొంతమంది దీనికి ఇంకొక రకంగా ఆచరించుకుంటారు. ఏమని, ఒకవేళ తమ వెంట ఎవరూ పడకపోయినా సరే వాళ్ళు కనుక యోగ్యులైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని అనుగ్రహించవలసిన తీరులో వాళ్ళని అనుగ్రహించి వస్తారు. అభజతోపి భజంతి ఏతద్ విపర్యయం. నౌభయాంశ్చ భజంత్యేకే, తమ వెంట పడే వాళ్ళని కూడా కొంతమంది పట్టించుకోరు, వెంట పడకపోతే అస్సలే పట్టించుకోరు. వెంట పడిన వాళ్ళు వెంట పడిన వాళ్ళు ఇద్దరినీ సమానంగా చూస్తారు. మరి కొంతమంది నోభయాంశ్చ భజంత్యేకే ఏతన్నో బ్రూహి సాధుభోహో, ఈ విషయం మీద మాకు సరి అయిన సమాధానం చెప్పవలసింది అన్నారు. ఇందులో ప్రశ్నే లేదు కదా. ప్రశ్నే లేని కాడికి సమాధానం ఏం చెప్తారు అంటే కొంచెం గూఢాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంచెం కాదు, చాలా లోతైన, తవ్వుకుపోతే ఓ భావంత లోతైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భజతోను భజంత్యేకే, లోకంలో రివాజ్ ఏంటి అంటే మనం తొందరపడి ఎవరి వెంట పడకూడదు, ఎవరికి ఉపకారాలు చేయకూడదు, ఉపకారాలు చేస్తామని చెప్పి ఆఫర్ చేయకూడదు. ఎవరైనా సరే మన స్నేహం దగ్గరికి వస్తే, మనతో స్నేహం కలవటానికి, స్నేహం కలుపుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి చేతులు అందించవచ్చు. మన స్నేహాన్ని మనంతట మనమే ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా మనతో స్నేహం చేయడానికి వస్తే వాళ్ళ యోగ్యతల్ని చూసి వాళ్ళతో స్నేహం చేయొచ్చు అన్నట్లుంటారు. వీళ్ళు లౌకికులు. భజత అనుభజంత్యేకే. కొంతమంది ఏతద్విపర్యయం, దీన్నేమి లెక్క చేయరు. మనతో స్నేహం చేయడానికి వాడెందుకు అరువులు చాచటం, వాడు యోగ్యుడైతే మనం అనుగ్రహించవలసిందేదో అనుగ్రహించేసేయచ్చు కదా అని అనుకుంటారు. వీళ్ళు మహాత్ములు ఈ రకంగా ఆలోచిస్తారు. కొంతమంది ఇటు లౌకికులు గారు, ఇటు మహాత్ములు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉన్నట్లుంటారు. ఉదాసీనంగా ఉంటారు, దేంతోనూ సంబంధం పెట్టుకోరు. అలాంటి వాళ్ళు, కొంచెం విలక్షణంగా ఉండేటువంటి వాళ్ళు నోభయాంశ్చ భజంత్యేకే, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, కొంచెం విలక్షణంగా ఉంటారు. ఆ వైలక్షణ్యం ఉదాసీనంగా ఉండటం అవ్వచ్చు, ఇంకోటి ఏమైనా అవ్వచ్చు, కానీ నోభయాంశ్చ భజంత్యేకే. ఈ 3 రకాల వాళ్ళని గురించి మాకు చెప్పు. ఏతన్నో బ్రూహి సాధుభోహో, లౌకికుల, లేకపోతే మహాత్ముల, లేకపోతే విలక్షణంగా నడుచుకునే వాళ్ళ, ఎవరు మంచివాళ్ళో మాకు చెప్పు అని మొదటి లేయర్లో అర్థం వచ్చేటట్లు చెప్పారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇందులో కూడా సరిగ్గా ప్రశ్న లేదేమో అని అనుకుని ఇంకొంచెం లోపల అర్థం కూడా ఉంచేసుకున్నారు ముందు జాగ్రత్తగానే. ఎవరైనా సరే భజతోను భజంతి అని అనుకుంటే, ఎవరైనా మనం వెంట పడితేనే మనం అనుగ్రహిస్తాము అని అనుకుంటే, లేదా మన వైపు స్నేహహస్తాన్ని చాపితేనే మనం కూడా స్నేహాన్ని ఇస్తాము అని అనుకునే మాట అయితే దాని పేరు సోపాధిక ప్రేమ. సోపాధిక ప్రేమ అంటే దానికి ఏదో కారణం ఉండాలి, కారణం లేనిదే వాళ్ళు ప్రేమను కూడా చూపించరు అనే టైపు వాళ్ళు. లౌకికులు అనుకున్నాం కదా, లౌకికుల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఫిల్టర్ చేస్తే వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు. ఏంటి సోపాధిక ప్రేమ, ఏ కారణము లేనిదే వాళ్ళు ప్రేమను కూడా పంచుకోరు. రెండో రకం వాళ్ళు అలాంటి వాళ్ళు గారు ఏతద్విపర్యయం, నిరుపాధిక ప్రేమను ప్రకటిస్తారు. నీలో యోగ్యత ఉంది, నీకు అవసరం ఉంది, నేను నీకు చేయాల్సిన అనుగ్రహం చేయవలసిందే అన్నట్లు ముందుకొస్తారు. మహాత్ములు కాబట్టి వాళ్ళు నిరుపాధిక ప్రేమను చూపిస్తారు. ఈ 3వ రకం వాళ్ళు ఉన్నారే నోభయాంశ భజంత్యేకే అని, వాళ్ళతో కొంత చిక్కుంది. ఏంటంటే వీళ్ళల్లో వెంటపడ్డా పట్టించుకోరు, వెంట పడకపోయినా పట్టించుకోరు, ఏం చేసినా సరే వాళ్ళ ద్వారా ఉపకారం ఏమీ అందదు. దానికి కారణం ఏంటి అని వెతికితే ఒకప్పుడు వాళ్ళు ఉదాసీనంగా ఉంటారు అనైనా చెప్పుకోవచ్చు, ఒక్కొక్కప్పుడు వాళ్ళు ద్వేషంగా ఉంటారు, అసలు మనుషులంటే పడరు వాళ్ళకి అనైనా చెప్పుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో వీళ్ళు ద్రోహులు అని కూడా ముద్ర వేసుకోవచ్చు. ద్రోహులు, ఉపకారం, లోకం ఇచ్చినటువంటి ఉపకారాన్ని నాకేశారు. నాకేసిన తర్వాత ఆ ఉపకారం చేసిన వాళ్ళు వెంట పడుతుంటే మళ్ళీ వాడికి ప్రత్యుపకారం చేయవలసి వస్తుందేమో అనే భయంతో ఏం పట్టించుకోకుండా పారిపోతూ ఉంటారు. ఇలా కూడా ఉండొచ్చు, ఉదాసీనంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అసలు సహజంగానే లోకద్వేషం అనేది ఉండొచ్చు. నోభయాంశ భజంతికే. అసలు వీళ్ళని తేల్చడం చాలా కష్టం. వీళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఎందుకు ఇలా ఉన్నారు అని తేల్చడం చాలా కష్టం. కాబట్టి వీళ్ళందరి గురించి మాకు చెప్పు. ఏతన్నో బ్రూహి సాధుభోహో అని అడిగారు. ఇంతకీ ప్రశ్న ఏముంది ఇందులోనూ? ఈ 3 రకాల వాళ్ళ గురించి చెప్పుంటే ఇందులో ప్రశ్న ఏంటి? సరి అయిన ప్రశ్న ఏంటి అంటే, కొంచెం జాగ్రత్తగా, మరీ భగవంతుడితో వ్యవహరించడం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, మరీ లోకుగా ఉండకూడదు కాబట్టి, ఈ రకాలలో నువ్వు ఏ రకానికి చెందినవాడివి, ఏ కోవకి చెందినవాడివి అని మాకు కాస్త అర్థమయ్యేలా చెప్పవయ్యా బాబు అని అడిగారు. ఇన్ని రకాలు ఉన్నాయి కదా, మహాత్ములు ఉన్నారు, లౌకికులు ఉన్నారు, ఉదాసీనులు ఉన్నారు. వాళ్ళలోనూ రకరకాల సోపాధిక ప్రేమల వాళ్ళు ఉన్నారు, నిరుపాధిక ప్రేమల వాళ్ళు ఉన్నారు, ఉదాసీనులు, ద్వేష్యులు, లేకపోతే ద్రోహులు, రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళల్లో నువ్వు ఏ కోవకి చెందినవాడివి అని మాకు చెప్పు అని అడిగారు. వీళ్ళ అభిప్రాయం నువ్వు ద్రోహివి అని కాదు, లేకపోతే నువ్వు ద్వేషివి అని కాదు, అసలు ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇందులో నువ్వు ఉత్తముడివి అయితే ఏ ఉత్తమ స్థాయికి చెందినవాడివి చెప్పు అని అడిగారు. అడగటంలోని తాత్పర్యం వ్యక్తంగానే తెలుస్తోంది కదా. మేము ఇంత వెంటపడుతున్నాం, ఏడుస్తున్నాం, వలవల ఏడుస్తున్నాం, మా కోసం కాసేపు వచ్చావు, కాసేపు మళ్ళీ మాయమైపోయావు, మళ్ళీ ఏడిస్తే మళ్ళీ కాసేపు ప్రత్యక్షమయ్యావు, ఎప్పుడు మాయమైపోతావా అని చేతులు కాళ్ళు పట్టుకున్నాము, పట్టుకుంటే ఎప్పుడు మాయమైపోతావో అని భయం. ఇలాంటి స్థితుల్లో మమ్మల్ని తోసేసావు కదా, నువ్వు ఏ రకానికి చెందినవాడివి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని మాకు చెప్పు అని అడిగారు. భజతోను భజంత్యేకే ఏక ఏతద్ విపర్యయం నోభయాంశ్చ భజంత్యేకే ఏతన్నో బ్రూహి సాధుభో అని. వీళ్ళేమో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది మహా తెలివైన వాళ్ళు, వాళ్ళ తెలివికి అంతులేదు. ఎందుకంటే ఈ ప్రశ్న వేయాలి అంటే, ఈ ప్రశ్నని ఇంత సంగ్రహంగా ఇంత కొట్టొచ్చినట్లు వేయాలి అంటే చాలా తెలివి ఉండాలి. ఇంత 1000 మంది తెలివైన వాళ్ళు, అందులోనూ ఆడవాళ్ళు తన చుట్టూ ఉంటే పరమాత్మ చాలా హాయిగా, కూల్గా వీళ్ళందరికీ అంతకు మించిన తెలివితేటలతోనూ, అంతకు మించినటువంటి నిజాయితీతోనూ సమాధానాన్ని చెప్పాడు. శ్రీ భగవానువాచ. ఆయన సర్వజ్ఞత్వంలో మనకేం సందేహం? సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ వీళ్ళతో అన్నాడు, మిథో భజంతి ఏ సఖ్య స్వార్థైకాంతోద్యమాహితే న తత్ర సౌహృదం ధర్మ స్వార్థార్థం తద్ధి నాన్యథ అని. సఖ్య, మీరు స్నేహితులు. మీరు స్నేహితులైతే నేను మీకు ద్వేషం అనేది అస్సలు చూపించను, ద్రోహం చేయను, అది చేయను. కాబట్టి అది అసలు మనసులోంచి తీసేసేయండి, దాన్ని తోసేయండి. స్నేహితులు మీరు అడిగారు కాబట్టి, మీరు నా సఖులు కాబట్టి మీకు చెప్తున్నాను. నా సఖులు అంటే వేరే రకమైన సఖ్యం కాదు, ఇది జీవ పరమాత్మ సఖ్యం మన ఇద్దరిది. ఒక జీవుడిగా నువ్వు నాకు స్నేహితుడివి కాబట్టి ఒక్కొక్కడితోనూ చెప్తున్నాను. సఖ్య మిథో భజంతి. ఏంటి, వీడు అటువైపు చేయి చాచాడు, వాడు ఇటువైపు చేయి చాచాడు అన్న చోట్ల ఏమీ లేదు, అక్కడ కంటెంటే లేదు. మిథో భజంతి ఏ సఖ్య, వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళ మధ్యన ఉన్నది స్వార్థం మాత్రమే. స్వార్థైకాంతోద్యమాహితే. చేయి చాచేవాడు, చేయి ఇచ్చేవాడు ఇద్దరూ కూడా స్వార్థంతోనే ఉన్నారు. వీడితో స్నేహం చేస్తే నాకు ఫలితం అని వాడు అనుకుంటున్నాడు. అమ్మో, వాడు చేయి చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేయి చేస్తే నాకు కూడా ఏమైనా ఫలితం దక్కుతుందేమో అని వీడు అనుకుంటున్నాడు. స్వార్థ ఏకాంత ఉద్యమ. స్వార్థం కోసమే వాళ్ళ పూర్తి ప్రయత్నం. స్వార్థం తప్ప అందులో వేరే ఏమీ లేదు. అక్కడ ఏం లేదు. నా తత్ర సౌహృదం. నిజానికి అక్కడ స్నేహం అనేదే లేదు, అక్కడ ఉన్నది స్వార్థం మాత్రమే. నిజానికి అక్కడ సౌహృదం, స్నేహం ద్వారా రావలసిన సుఖం లేనే లేదు. నతత్ర సౌహృదం. ఇద్దరు కలిస్తే రావలసినటువంటి ధర్మం అక్కడ లేనే లేదు, ధర్మం లేదు. నతత్ర సౌహృదం ధర్మ. ఎందుకంటే స్వార్థార్థం తత్. తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి ఇద్దరూ చేతులు చాస్తున్నారు. నాణ్యత అక్కడ అసలు ధర్మం కానీ, సౌహృదం కానీ, స్నేహం కానీ, సుఖం కానీ ఏమీ రాదు. స్వార్థార్థం తద్ధి నాణ్యత.
ఆవును తెచ్చుకుంటున్నాడు, ఆవుకి మేత వేస్తున్నాడు, లేదా చాలా శ్రద్ధగా దానికి తిండి పెడుతున్నాడు, నీళ్లు పడుతున్నాడు, దాన్ని కడుగుతున్నాడు, తుడుస్తున్నాడు, పురుగులు ఏమన్నా వస్తే దాన్ని దువ్వుతున్నాడు, చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ పాల కోసం చేస్తున్నాడు అంటే అది ధర్మం, గోసేవ అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. దాన్ని గోసేవ అనరు. దాన్ని ఏమంటారు? పాల కోసం, తన పాల కోసం ఆ పాలిచ్చేటువంటి జంతువుని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, పోన్లే కనీసం మనిషి అని అనుకుంటారు. అంతే తప్ప ఇందులో ధర్మదృష్టిని ఎవరూ చేయరు, ధర్మదృష్టి అని పెట్టుకోరు. అదే ఒట్టిపోయిన ఆవు పాలు ఇవ్వదు, దానికి ఉన్నవన్నీ కష్టాలే, ఉన్నవన్నీ రోగాలే, దానికి ఎప్పుడు సేవలు చేయాలి, చుక్క పాలు ఇవ్వదు, పైగా కొమ్ము విసురుతుంది. అలాంటి ఆవుని ఎవరైనా సరే సేవలు చేసుకుంటూ వృద్ధ గోసేవ చేసుకుంటాం మేము అని అనుకుంటే దాన్ని ధర్మం అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? అంటే మొదటి దాంట్లో ఎంతో కొంత స్వార్థం ఉంది, రెండో దాంట్లో స్వార్థం లేదు. స్వార్థం ఉన్న చోట దాన్ని ధర్మంగా ఎవరూ గుర్తించరు, స్వార్థం ఉన్న చోట దాన్ని సౌహృదంగా కూడా పెద్దగా పట్టించుకోరు. స్వార్థం లేని చోటే ధర్మం యొక్క ప్రసక్తి, స్వార్థం లేని చోటే సౌహృదం సుఖం తాలూకు ప్రసక్తి. ఆవు దగ్గర ఇంత తేడా, అదే గేదె లాంటి జంతువులు వచ్చేస్తే, పాల కోసం గేదెలు, ఒంటెలు, మేకలు ఇలాంటివి తీసుకొచ్చేస్తే అస్సలు ఈ మాటలే లేవు. ఆవు అనేది పూజనీయమైన ప్రాణిగా మనకు తెలుసు కాబట్టి పోనీలే పాల కోసమైనా సరే ఆవుకే కదా పసుపు రాస్తున్నాడు అని అనుకుంటారేమో కానీ గేదెల్ని పెంచే వాళ్ళకో లేకపోతే మేకలు పెంచే వాళ్ళకో ధార్మికులని పేరు పెట్టరు కదా. ఎందుకు పెడతారు? వాళ్ళ స్వార్థం కోసం, పాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు తిండి పెడితేనేమో అది పాలిస్తుంది. కాబట్టి చెయ్యి చాస్తే చెయ్యి చాచే చోట, అంటే సోపాధిక ప్రేమ ఉన్న చోట ఏమీ లేదు. పొరపాటున ఏమైనా ఎంత కాదన్నా గోసేవ అనేది ధర్మం అని అనుకున్నా అది సోపాధిక ధర్మం లేదా శాపవాద ధర్మం అవుతుంది, కానీ నిరపవాద ధర్మంగా అయితే మాత్రం ఉండదు. ఏ కారణము లేనటువంటి పరిశుద్ధ ధర్మం కాదు, అది కామ్య ధర్మం అవుతుంది అని పరమాత్మ అంటున్నాడు. ఇందులో ఏం లేదు. మిథో భజంతి ఏ సఖ్య స్వార్థైకాంతోద్యమాహితే నత్ర సౌహృదం ధర్మ స్వార్థార్థం తద్ధి నాణ్యత అని. మొదటిది, ఈ మొదటి కోవలోకి నేను చేరను. మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చెయ్యి చాస్తేనే, నాకేమైనా ప్రయోజనం ఉంటేనే ఇంకోవైపుకి చెయ్యి చాస్తాను అనే మాట లేదు. అదేం లేదు, నాతో అదేం లేదు. నాకు మిగతా వాళ్ళ ద్వారా ఏ ప్రయోజనము రానక్కరలేదు కాబట్టి నేను ఆ కోవకి చెందను అని మీకే తెలుసు, ఏమీ సందేహం లేదు. దాన్ని తీసేయండి. రెండో రకం మీరు అడిగారు, భజంత్యభజత అని. భజంత్యభజతో ఏవై కరుణా పితరౌ యథ ధర్మో నిరపవాదోత్ర సౌహృదంచ సుమధ్యమా. ఎవరైనా సరే భజంతి అభజత, తమ వైపు చేతులు చాచకపోయినా సరే కొంతమందికి అనుగ్రహాన్ని చూపిస్తారు, కొంతమందికి ఉపకారాలు చేస్తారు. కరుణాహ, వాళ్ళు కరుణతో ఈ పని చేయొచ్చు. దానికి ఉదాహరణగా పితరవు యథ, తల్లిదండ్రులను పెట్టుకోవచ్చు. తల్లిదండ్రులు బిడ్డలకి ఏ ప్రత్యేకమైన ఉపకారాన్ని ఆశించకపోయినా వాళ్ళకి ఉపకారాలు చేసి పెడతారు కదా. కొన్ని చిన్న చిన్న ప్రయోజనాలు ఉన్నాయి, తల్లిదండ్రులు పిల్లల్ని బుద్ధిగా చూడటానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయి అనుకున్నా సరే చాలా చిన్న చిన్న ప్రయోజనాలే కదా. ఆ చిన్న చిన్న ప్రయోజనాలను పక్కన పెడితే కరుణతో పిల్లలకు సేవలు చేసేటువంటి తల్లిదండ్రులను తీసుకుంటే భజంత్యభజత ఏవై, ఇందులో ధర్మో నిరపవాద, పిల్లల నుంచి ఏమీ తిరిగి ఆశించకుండా కేవలం కరుణతో మనం కన్నాం కాబట్టి వీళ్ళకి మంచి దారి చూపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి గనక ఉపకారం చేసే మాట అయితే అది నిరపవాద ధర్మ, అది మంచి ధర్మం కిందకు లెక్కకొస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలో పాలు ఇవ్వని ఆవుకు చేసేటువంటి సేవ లాంటిది ఈ సేవ. ధర్మో నిరపవాదోత్ర, సౌహృదం, మంచి స్నేహం కూడా ఇక్కడ ఉండటానికి వీలుంటుంది. ఆ స్నేహం సుఖాన్ని ఇవ్వడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. సౌహృదంచ సుమధ్యమాహ, అందమైన నడుమున్నటువంటి ఓ గోపికల్లారా, ఈ భజంత్యభజతో ఏవై కరుణా పితరౌ యథ ధర్మో నిరపవాదోత్ర సౌహృదంచ
అనే మాటను గుర్తుంచుకోండి. సుమధ్యమాహ అని ఏదో అందమైన నడుమున్న గోపికల్లారా అని రాసలీల ఆ మాత్రం చెప్పకపోతే మర్యాద దక్కదేమో అని చెప్పుకోవడం తప్ప, సుమధ్యమాహ అనే నడుము అనే విషయంలో ఆయనేం మాట్లాడట్లేదు. మధ్యమం అంటే హృదయస్థానం. మీ హృదయస్థానం చాలా స్వచ్ఛమైంది, మంచి హృదయం అది. ఆ మంచి హృదయంలో ఈ స్వార్థాలకి వాటికి ప్రవేశమే లేదు. మీకు స్వార్థాలకి వాటికి ప్రవేశం లేనటువంటి నిరపవాద ధర్మాన్ని అందుకున్న స్థాయిలో మీరున్నారు. మీ ప్రశ్నలో కూడా లోపాలు లేవు. మీ ప్రశ్నను కూడా మీరు తెలుసుకుందామని, లేదా నేను కనిపించట్లేదు అనేటువంటి ఆరాటాన్ని నాకే చెప్పుకుందాము అనే ఉద్దేశంతోనే ఉంది తప్ప వేరే ఉద్దేశంతో లేదు. కాబట్టి స్వచ్ఛమైన మనస్సుతో మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా నిరపవాద ధర్మం కిందకే వస్తుంది అది. కాబట్టి అలాంటి నిరపవాద ధర్మ స్థాయిలో మీరున్నారు. రెండో స్థాయికి మీరు వస్తారు, రెండో జోన్లో మీరుంటారు. భజంత్యభజతో ఏవై కరుణా పితరౌ యథా ధర్మో నిరపవాదోత్తర సౌహృదంచ సుమధ్యమాః అనేటువంటి స్థానంలో మీరుంటారు. ఎందుకంటే కరుణాహ అనేది చాలా చిన్న మాట. కరుణాని కాదు, స్నేహాన్ని కూడా అందులోకి చేర్చుకోవచ్చు. నా మీద స్నేహంతో, నా మీద ప్రేమతో, నా మీద భక్తితో నన్ను ఏమీ కోరుకోకుండా కేవలం నేను కనిపిస్తే చాలు అన్నట్లున్నారు కదా మీరు. కాబట్టి అలాంటి స్థాయిలో స్నేహంతో నిరపవాద ధర్మాన్ని సాధించినటువంటి స్థాయిలో మీరున్నారు. కాబట్టి మీ సుమధ్యమం, మీ శోభనమైనటువంటి హృదయం, మంచి హృదయం అనేది మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది అని చెప్పాడు. భజంత్యభజతో ఏవై కరుణా పితరౌ యథా ధర్మో నిరపవాదోత్తర సౌహృదంచ సుమధ్యమా అని. నిజానికి ఈ శ్లోకానికి చాలా అర్థాలు చెప్పచ్చు, చాలా విశేషంగా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఉపకారిషు యస్సాధు సాధుత్వే తస్యతో కో గుణ, అపకారిషు యస్సాధు స సాధు సద్భిరుచ్యతే అనే విషయాన్ని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు అని అనుకోవచ్చు. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వాళ్ళకి ప్రత్యుపకారం చేయడంలో ఏం విశేషం ఉంది? అది మామూలే కదా. అదొక వ్యాపారం లాంటిదే, ఉపకార వ్యాపారం అది. నేను నీకు ఉపకారం చేశాను, నువ్వు నాకు ప్రత్యుపకారం చెయ్యి, లేదా నువ్వు నాకు ఉపకారం చేశావు, నేను అది ప్రత్యుపకారం చేసేసి తీర్చేశాను. అప్పు తీర్చటం లాంటి వ్యవహారంలో సాగుతోంది. అందులో మంచితనం ఏమేడ్చింది? మంచితనం పెద్దగా ఏం లేదు. అపకారం చేసినా పోనీ అన్ని దశల్లో కాకపోయినా, ఉపకారం చేయకపోయినా సరే ప్రత్యుపకారం చేసే, ప్రతి తీసేయండి, ఉపకారం చేసేటువంటి స్థాయిలో ఉంటే, అలాంటి మంచి మనస్సును గనక పెంచుకోగలిగితే అక్కడ నిరపవాదమైనటువంటి ధర్మం అనేది ఏర్పడుతుంది. అది ఉత్తమ స్థాయికి చెందినటువంటి మంచి హృదయం తాలూకు లక్షణం అని చెప్పాడని చెప్పుకోవచ్చు. పోనీ ధర్మ నిరపవాద అని చెప్పాడంటే ఆ ధర్మం అనే పదానికి భక్తి అనే అర్థం పెట్టుకుంటే, భక్తిలో కూడా ఇదే గోల కదా. భక్తిలో కూడా నేను భక్తిగా ఉన్నాను కాబట్టి భగవంతుడు నన్ను వచ్చి సంరక్షించాలి అనే నిర్ణయం ఎంతమందిలో ఉంది? ఇంత భక్తిగా ఇన్ని పూజలు చేశాను, ఇన్ని సేవలు చేశాను, ఇన్నిసార్లు ఆయన తలుచుకున్నాను, నాకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఎందుకు రాలేదు, భగవంతుడు నాకు ఎందుకు రాలేదు అని ఎంతమంది అడుగుతారు? అలా అడిగితే అది మారిపోలేదా? అది సోపాధికం అయిపోలేదా? అంటే భగవంతుడిగా నేనేమైనా భక్తుడికి లాభం చేసే మాట అయితే వాడు నా మీద భక్తిగా ఉంటాడు తప్ప, నేనేం చేయకపోతే వాడు నా మీద భక్తిగా ఉండడు అనే పరిస్థితి రాలేదా? అలాంటి ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవటం అనే వ్యవహారం నాతో ఎక్కడ సాగుతుంది? నాతో సాగాలి అంటే ప్రహ్లాదుడిలాగా నిరపవాద భక్తితో ఉంటే, నిరపవాద భక్తి, ఏ కారణము లేదు, ఏ ఉపాధి లేదు, భగవంతుడు రావాలని, తనని సంరక్షించాలని, తనకేదో కష్టం ఉందని, అదని ఇదని ఏమీ లేదు, కేవలం భక్తి మాత్రమే ఉంది అని అనుకుంటే కదా గొప్ప స్థాయిలో ఉన్నట్లు. ఈ భక్తితో కూడా ఉపకార ప్రత్యుపకారాల వ్యవహారాలు చేస్తే ఎక్కడ తట్టుకుంటాము? దాన్ని శుద్ధ భక్తిగా ఎక్కడ లెక్క చేస్తాము అనే అర్థంతో కూడా అన్నాడు. ఇంకా చాలా అర్థాలతో గుచ్చేశాడు. గుచ్చేసి భజంత్యభజతో ఏవై కరుణా పితరౌ యథా ధర్మో నిరపవాదోత్ర సౌహృదంచ సుమధ్యమా అని అన్నాడు. ఇది రెండో కోవది. మూడో కోవ భజతోపి నవైకేచిత్ భజంత్యభజత కుతః ఆత్మారామా హ్యాప్తకామా అకృతజ్ఞా గురుద్రుహ అన్నాడు. కొంతమంది తమ వెంట పడ్డవాళ్ళని కూడా లెక్క చేయరు. నిజమే,
అభజతః కుతః, తమ వెంట పడని వాళ్ళని ఎందుకు లెక్క చేస్తారు వాళ్ళు? భజతోపి నవై కేచిత్ భజంతి అభజతః కుతః, వెంట పడని వాళ్ళు వాళ్ళు ఎందుకు లెక్క చేస్తారు? కాకపోతే వీళ్ళు ఇలా ఉండటానికి కారణాలు ఏమేం కావచ్చు? మీరేవో కొన్ని చెప్పారు కానీ అవి లెక్కలేవు, నేను చెప్పే కారణాలు లెక్క. వాళ్ళు ఆత్మారామాహ, తమలో తాము రమించేవాళ్ళు, అసలు బయట వస్తువులు లెక్క చేయని వాళ్ళు అవ్వచ్చు. తమ వెంట ఒక వ్యక్తి పడుతున్నాడు అనేటువంటి స్పృహ వాళ్ళకి లేదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం అద్వితీయ పరమాత్మ దర్శనంలో ఉన్నారు. ఆత్మారామాహ, తమ ఆత్మస్వరూపంలో తాము రమిస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఏ గోడు పట్టదు, అలా అవ్వచ్చు ఆత్మారామాహ. వీళ్ళు అత్యున్నత స్థాయి, అత్యున్నత శ్రేణికి చెందినటువంటి సిద్ధులు. ఇంకో రకంగా కూడా ఉండొచ్చు, ఆప్తకామాహ, వాళ్ళ కడుపు నిండిన బేరం అవ్వచ్చు. వాళ్ళ కడుపు వాళ్ళకి నిండిపోయింది, ఆ పక్కవాడు ఏం బాధలో ఉంటే మనకేంటివి అని అనుకోవచ్చు, ఆప్తకామాహ. కొంతమంది అకృతజ్ఞాహ, చేయించుకునేటప్పుడేమో ఉపకారాలు చేయించేసేసుకున్నారు. ఉపకారాలు చేయించేసేసుకుని ఆ ఉపకారాలు చేసిన వాడు పాపం కష్టాల్లో ఉండి కష్టాలు తీర్చవయ్యా బాబు అని వెంటపడుతూ ఉంటే ఇప్పుడు వీడి కోసం మనం ఎందుకు కష్టపడటం అని అనుకుని చిచి నువ్వెవరో నాకు తెలియదు అని తోసేయచ్చు. అకృతజ్ఞాహ, కృతజ్ఞులు కాని వాళ్ళు కృతజ్ఞులు అవ్వచ్చు వాళ్ళు. ఇది కాక గురుద్రోహ, ఇంకా అన్యాయం, ఉపకారులకు ద్రోహం చేసే బుద్ధి కూడా అవ్వచ్చు. గురువులు అంటే తమకంటే పెద్దవాళ్ళు, తమకంటే పై స్థాయి వాళ్ళు, అంటే తమకు ఉపకారం చేసినటువంటి వాళ్ళు. అలా తమకు ఉపకారం చేసినటువంటి తమ గురువులకి, తమకంటే పై స్థాయి వాళ్ళకి ద్రోహం చేసే దృష్టితో కూడా ఉండొచ్చు. లోకంలో ఎన్ని రకాలైనా ఉన్నారు కదా, ఈ 4 ఏంటి 40 ఏంటి 400 రకాలేంటి, ఎన్ని రకాలైనా ఉన్నారు కదా, ఎన్ని రకాలైనా ఉండొచ్చు. ఆత్మారామాహ, ఆప్తకామాహ, అకృతజ్ఞాహ, గురుద్రోహ, ఎవరైనా అవ్వచ్చు. భజతోపి నవై కేచిత్ భజంత్యభజతః కుతః ఆత్మారామా హ్యాప్తకామాః అకృతజ్ఞాః గురుద్రోహ అని పరమాత్మ అన్నాడు. పాపం వీళ్ళేదో చాలా తెలివిగా ప్రశ్న వేశామని అనుకున్నారు కదా, అసలు వీళ్ళ తెలివితేటలన్నింటినీ చిలికేద్దామన్నట్టుగా ఈ శ్లోకం పెట్టాడు. నన్ను ఇందులో ఏ కోవలో చేర్చుకుంటారో మీరే చూసుకోండి. ఏ కోవకి నేను చెందను, ఏ కోవలో చెందినా సరే, ఏ కోవలోకి పెట్టినా సరే అమ్మో ఇబ్బంది ఉంది అని అనుకుని మతించుకోండి, తెలిసొస్తుంది అన్నట్టు పెట్టాడు. పరమాత్మని ఈ 3వ కోవలో పెట్టుకుందామంటే పరమాత్మ చెప్పినటువంటి ఆ 3/1, 3/2, 3/3, 3/4లలో దేంట్లోకి వస్తాడు అని వీళ్ళు ఆలోచించుకుంటే వీళ్ళకేం తోచకూడదు, అలా పెట్టాడు. పరమాత్మను ఆత్మారామ అంటే తనలో తాను రమించుకుంటూ ఉంటాడు, ఆయనకి అసలు బయట వస్తువులు పట్టవు అనే అర్థం పెట్టుకుందామా అంటే ఆత్మారాముడైతే ఇలా ఎందుకు మానుష రూపంలో ఎదురకుండా వచ్చి నుంచున్నాడు? మానుష రూపంలో వచ్చి నుంచున్నాడంటేనే తన ఆత్మారామత్వాన్ని కాసేపైనా కనీసం కొంత దూరంలోనైనా కొంత మేరకైనా పక్కన పెట్టాడనే కదా అర్థం. కాబట్టి ఆత్మారామ కిందకి ఇందాడు. ఆప్తకామ, ఈయన కనుక కడుపు నిండిన బేరం వాడైతే ఈ గోకులంలో ఉండే వాళ్ళందరికీ ఇన్ని రకాల ఉపకారాలు ఎందుకు చేస్తాడు? ఉపకారం పొందేసి ప్రత్యుపకారం చెందేటప్పటికి, ప్రత్యుపకారం చేయవలసి వచ్చేసరికి పరిగెత్తుకుపోయేటువంటి జాతికి చెందిన వాడైతే గోకులంలో ఉన్న వాళ్ళకి ఇన్ని ఉపకారాలు ఎందుకు చేస్తాడు? కాబట్టి అది కుదరదు. అకృతజ్ఞ, చేసింది మర్చిపోయేటువంటి స్థాయిలో సర్వజ్ఞుడైన వాడు ఎందుకుంటాడు? అకృతజ్ఞ అంటే చేసింది మర్చిపోతాడని కదా, చేసింది మర్చిపోయేవాడు సర్వజ్ఞుడు ఎందుకు అవుతాడు? కాబట్టి ఈయన్ని సర్వజ్ఞుడిని ఒప్పుకోవాలంటే అకృతజ్ఞ అని చెప్పుకోవడానికి వీల్లేదు. పోనీ గురుద్రోహ అందామంటే అసలు ఎవరికైనా ద్రోహం చేసేందుకు ఈయనలో చిన్నపాటి ద్వేషం కూడా లేదు కదా. ఉపకారం ఈయనకి ఎవరూ చేయలేరు అనే మాట ఒకవైపు ఉంది, ఎవరైనా చిన్నపాటి ఉపకారాలు చేసినా వాళ్ళకి ప్రత్యుపకారం చేయడానికి పరిగెలు పెట్టేవాడు అనే ఉద్దేశంతోనే మనం ఇంతకాలం కొలిచాము ఇన్ని. మరి గురుద్రోహ అని ఇన్ని ఆ కోవలోకి ఎక్కడ చేరుస్తాము అని వీళ్ళు తల్లడిల్లిపోయి లోపల వాళ్ళలో మథనం ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఇవి పెట్టాడు. భజతోపి నవైకేచిత్ భజంత్యభజతః కుతః ఆత్మారామా హ్యాప్తకామా అకృతజ్ఞా గురుద్రోహ అనే ఈ శ్లోకంలో. వాళ్ళు పాపం ఈయన చేయమన్న మథనని సంతోషంగా చేసినట్టే ఉన్నారు. చేసినా వాళ్ళేం పెద్ద
పెద్దగా బయటపడలేదు. నువ్వు ఇక్కడ వాడివి కావు, అక్కడ బాబు కావు, అది కాదు ఇది కాదు ఏమనలేదు. ఊరికనే చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. ఒకళ్ళనొకళ్ళు చూస్తూ కూర్చున్నారు, చిరునవ్వులు చిందిస్తున్నారు. ఎలాగో చెప్తున్నాడు కదా, ఈయనే చెప్తాడు. ఈ 4 రకాల్లో ఈయనైతే లేడు, ఇంకా ఏదో ఉంది, పైన ఏదో చెప్పబోతున్నాడు అని వాళ్ళు కనిపెట్టి సైలెంట్గా ఉన్నారు. ఉంటే వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఈయన కూడా అన్నాడు, నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ అనువృత్తి వృత్తయే యథాధనో లబ్ధధనే వినష్టే తచ్చింతయాన్యన్నిభృతో నవేద అని అన్నాడు. నేను ఇందులో దేనిలోకి చేరడం. నాహంతు సఖ్య, కాకపోతే ఓ స్నేహితులారా, భజతోపి జంతూన్ నాహం భజామి, నా వెంట పడ్డ వాళ్ళకు కూడా కొన్నిసార్లు నేను కనిపించను. నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామి. నన్ను ఏదో కొలుస్తూ ఉంటారు, భజన చేస్తారు, పిలుస్తూ ఉంటారు, ఏదో చప్పట్లు కొడతారు, అదంటారు ఇదంటారు, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, నేను కనిపించాలని తపన పడతారు, తల్లకిందులుగా తపస్సులు చేస్తారు, కనిపించను. నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామి. ఎందుకంటే వాళ్ళ మనస్సుల్లో ఇంకా నా మీద ఏకాగ్రత రావలసి ఉంది అని నేను కనిపెడతాను. అమీషాం అనువృత్తి వృత్తయే. నా మీద ఇంకా వాళ్ళ మనస్సు స్థిరపడాలి, నా మీద ఇంకా వాళ్ళ మనస్సు కొంతకాలం పాటు ఉండాలి, అలవాటు ఉంటేనే అనువృత్తి వృత్తయే, వాళ్ళ మనస్సు స్థిరంగా నా మీద ఉండటం కోసం నేను ఈ పని చేస్తాను. నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామ్యమీషాం అనువృత్తి వృత్తయే. అయితే నువ్వు కనిపించకపోతే, లేకపోతే అసలు నువ్వు వాళ్ళను పట్టించుకోకపోతే వాళ్ళు నిన్నెందుకు పట్టుకుని వేళ్లాడతారు? వాళ్ళు నిన్ను పట్టుకుని వేళ్లాడటానికి ఆలంబనం వెతుక్కుంటారు కదా. ఆ ఆలంబనం అనేది దొరకకపోతే వాళ్ళు మాత్రం ఎలా పట్టుకుంటారు అంటే, అబ్బో అదేం పర్వాలేదు, దానికి కావాల్సిన విధానాలు నా దగ్గర ఉన్నాయి, ఆ మెకానిజం ప్రకారం ఏం చేస్తానంటే వాళ్ళకి కొన్నిసార్లు నా యొక్క ఉనికిని ఏదో విధంగా తెలియజేస్తాను, లేదా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఒకసారి కనిపిస్తాను, కనిపించి మళ్ళీ మరుగవుతాను, కనిపించి మాయమయ్యి నా గురించే వాళ్ళు ఆలోచించుకునేలాగా చేస్తాను. మీకు అదే పని చేశాను కదా. ఏం చేశాను? కనిపించాను, మిమ్మల్ని అలరించి మళ్ళీ మాయమైపోతే మీరేం చేశారు? నా గురించే ఆలోచిస్తూ కూర్చున్నారు. అనువృత్తి అనేది మీకు లభించింది, దాని ప్రకారం మీరు ముందుకెళ్ళారు. మీకే కాదు, నారద మహర్షి కూడా ఇదే పని చేశాను. ఆయనకి ఒక్క క్షణం మనసులో అలా మెదిలాను. మొదటి స్కంధంలో విషయం ఇది. అలా మనసులో మెదిలాను, మళ్ళీ కనిపించలేదు. ఆయన పాపం విలవిల్లాడాడు. నీకేం భయం లేదురా అబ్బాయి, వచ్చే జన్మలో నీకు అన్నీ సరిపోతాయి, నువ్వు ఈ జన్మలో మొత్తం దీన్ని అనువృత్తి చూసుకుంటూ ఉండు అని చెప్పాను. అంతే కదా. నాహంతు సఖ్యో భజతోభిజంతోన్ భజామ్యమీషాం అనువృత్తి వృత్తయే. అందరికీ ఇలాగే పాటిస్తాను. నారద మహర్షికైనా ఇంతే, మీకైనా ఇంతే, అందరికీ ఇంతే. ఇదేం పద్ధతి అంటే ఏదో పద్ధతి. యథా అధనః లబ్ధధనే వినష్టే తచ్చింతయా అన్యన్నిభృతో నవేద. నేను లోకంలో ఇది చూశాను. ఏం చూశాను? వాడు అధనః, డబ్బు లేనివాడు, వాడికి ఎలాగోలాగా కొంత డబ్బు దొరికింది. లబ్ధధనః, డబ్బు దొరికింది, దొరికిన డబ్బు పోయింది. వినష్టే ధనే తచ్చింతయ, వాడికి ఇంకా డబ్బు అనేదే చింత. తచ్చింతయ అన్యత్ నవేద, మిగతా ఏమీ తెలుసుకోకుండా, మిగతా దేన్ని పట్టించుకోకుండా, దేన్ని గురించి ఆలోచించకుండా కూర్చున్నాడా లేదా? నిభృత, వాడి మనసంతా ధనము డబ్బు 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 అనే చింతే ఉందా లేదా? ఉంది కదా. వాడికి డబ్బు అనేది లేనప్పుడు, డబ్బు అంటే ఏంటో తెలియనప్పుడు, డబ్బు తాలూకు ప్రయోజనం వాడికి ఏమాత్రం అవగాహనలోకి రానప్పుడు వాడికి ఏం ఇంత చింత లేదు. ఒకసారి డబ్బు వచ్చింది, దాని తాలూకు ప్రయోజనాలు, దాని తాలూకు ఉపయోగాలు వాడి మనసులోకి ఎక్కినాయి, వాడికి హత్తుకుంది మనసుకి. అప్పుడు కనుక డబ్బు పోతే ఏం చేస్తున్నాడు వాడు? కేవలం ఆ డబ్బు గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడా లేదా? కనీసం తిండి నీరు ఇవేం పట్టించుకోకుండా ఉన్నాడా లేదా? నిద్రాహారాలు మారి పోయిన ఆ డబ్బును సాధించడానికి కూర్చున్నాడా లేదా? మనిషిలో అంత తపన ఉందా లేదా? ఈ రకమైన స్వభావం ఉందా లేదా? ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటున్నాను. నన్ను నేను మీలాంటి వాళ్ళకి ఒకసారి చూపించి మళ్ళీ మాయమవుతున్నాను. అధనః, ఇంతకుముందేమో మీరు నన్ను చూడలేదు, ఒకసారి నేను
లబ్ధధనే అన్నట్లుగా మిమ్మల్ని నాకు లేదా నన్ను మీకు చూపించిన తర్వాత వినష్టే అన్నట్లుగా నేను మాయమైపోయేసరికి తచ్చింతయ నా మీదే చింతతో అన్యత్ నిభృతో నవేద ఇంకేమీ లేకుండా ఆ ఆలోచనతోనే మొత్తం మనసులు నింపేసుకుని మీరు కూర్చున్నారా లేదా? మీరు కూర్చున్నారు. ఆ రోజు నారద మహర్షి కూర్చున్నాడు, ప్రహ్లాదుడు కూర్చున్నాడు, వాళ్ళు కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు, పెద్ద వాళ్ళందరూ ఇలాగే కూర్చున్నారు. నహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామ్యమీషాం అనువృత్తివర్తయే యథాధనో లబ్ధధనే వినష్టే తచ్చింతయాన్యన్నిభృతో నవేద. ఇది నా స్టైలు. ఏవం మదర్థోజ్జిత లోకవేద స్వానాం హివో మై అనువృత్తయే బలాః మయా పరోక్షం భజతా తిరోహితం మాసూయితుం మార్హత తత్ప్రియం ప్రియా. ఏవం ఇదే పద్ధతిలో నారద మహర్షి గారికి చేసింది, మిగతా వాళ్ళకి చేసింది, మీ పద్ధతిలో కూడా మీ విషయంలో కూడా నేను అనుసరించాను. మీరు వాళ్ళందరికంటే చాలా పై ఎత్తున ఉన్నవాళ్ళు. మదర్థోజ్జిత లోకవేద స్వానాం, నా కోసం మీరు లోకాన్ని చీకొట్టొచ్చారు. మదర్థోజ్జిత లోక మర్యాదలను పట్టించుకోలేదు. మీ కాళ్ళకు అడ్డం పడుతున్నా సరే పట్టించుకోకుండా దూకి వచ్చారు. పసిపిల్లల్ని కూడా వదులుకుని వచ్చారు మీరు. మదర్థోజ్జిత లోకాహ, మదర్థోజ్జిత వేదాహ, వేదాలని కానీ అందులో ఉండేటువంటి ధర్మాలని కానీ ఆ వ్యవస్థల్ని కానీ వేటిని పట్టించుకోకుండా నా కోసం అన్నీ వదిలేసేసుకుని మదర్థోజ్జిత వేదాహ మీరు వచ్చేసారు. ఇంకా నా కోసం మీ ఇళ్ళు వాకిళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. స్వానాం అందరినీ వదిలేసేసారు. వదిలేసి కేవలం నా కోసం పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. నా కోసం పరుగులు పెట్టుకుంటూ వస్తే నా మీద మీకు మనసు ఇంకా నిలబడాలి అని నాకు ఉంటుందా ఉండదా? నా మీదే మనస్సు అనువృత్తంగా ఎప్పుడూ మనసులోని నా ఆలోచనల ప్రవాహమే సాగాలి అని నాకు ఉంటుందా ఉండదా? కాబట్టి మై అనువృత్తయే, మీ మనసులన్నీ నా మీదే స్థిరంగా ఉండటం కోసం అబలాహ, ఓ స్త్రీల్లారా, నేను ఇలా చేశాను. ఏం చేశాను? మయా పరోక్షం భజత తిరోహితం, నేను మీకు కనిపించకుండా ఉన్నాను. ఇక్కడి నుంచి మాయమైపోయాను, అడవుల్లో తిరుగుతున్నాను, ఇవేం లేవు. ఇంకో దాంతో తిరుగుతున్నాను, ఇంకో దాన్ని వెంట పెట్టుకుని తిరిగాను, ఇవేం లేవు. ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేను, నేను ఎక్కడికి వెళ్ళలేను. మయా పరోక్షం, నేను మీకు పరోక్షుడిని అయ్యాను. ఈ శరీరంతో ఉంటే ప్రత్యక్షంగా కనిపిస్తాను. ఈ శరీరాన్ని, మాయతో వచ్చిన ఈ శరీరాన్ని కాదనుకుంటే మీకు ప్రత్యక్షంగా కనిపించను. కాబట్టి మాయతో వచ్చినటువంటి శరీరాన్ని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసేసరికి పరోక్షం అయిపోయాను. మయా పరోక్షం భజత, నేను ఎక్కడికే వెళ్ళలేదు. తిరోహితం, మీ కళ్ళకు కనిపించలేదు అంతేను. మీరు ఏం చేస్తున్నారు, మీలో ఏమేం జరుగుతోంది, ఏమేం మార్పులు వస్తున్నాయి, కళ్ళలోంచి ఎన్ని చుక్కల నీళ్లు కారినాయి, మనసులో ఎంత బాధపడ్డారు, మనసులో నా గురించి ఏం ఆలోచించుకున్నారు, ఎవరేం మాట్లాడారు, మాట్లాడిన దాని వెనకాల ఏముంది, అన్నీ ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. మీకు నేను ప్రత్యక్షం కాదు, కానీ నాకు మీలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ ప్రత్యక్షమే. నేను మీకు కనిపించట్లేదు. మయా పరోక్షం భజత తిరోహితం. అందువల్ల మాసూయితం అర్హత, నా గురించి చెడుగా మాత్రం మీరు అనుకోకండి. అలాంటివి ఏమైనా వచ్చినా సరే తోసేసేయండి. మాసూయితం అర్హత, ఎందుకంటే నేను మీకు ప్రియుడిని, మీరు నాకు ప్రియులు. ప్రియం ప్రియా, మీరు నాకు ప్రియులు. ఎందుకంటే ఎవరైతే నా మీద ఇలాంటి అనువృత్తిని పెంచుకుంటారో వాళ్ళు నాకు ప్రియులు అవుతారు. నేను మీకు ప్రియుడిని, ఎందుకంటే అన్నీ వదులుకుని కేవలం మాకు ఆ భగవంతుడే కావాలి అని వచ్చిన వాళ్ళు కదా మీరు. కాబట్టి మీకు నేను ప్రియుడిని, నాకు మీరు ప్రియులు. మన ఇద్దరి మధ్య ఉండేటువంటి ప్రియ సంబంధం జీవ పరమాత్మ సంబంధం, అంటే ఆత్మస్వరూపానికి ఉండేటువంటి భేదం లేనటువంటి నిరుపాధికమైన ప్రేమ సంబంధం ఉందే, ఆ సంబంధంలో ఇలాంటి దోష దృష్టికి అవకాశం ఇవ్వకండి. మాసూయితం అర్హత తత్ప్రియం ప్రియా. ఏవం మదర్థోజ్జిత లోకవేద స్వానాంభివో మయి అనువృత్తయే బలాః మయా పరోక్షం భజతా తిరోహితం మాసూయితుం అర్హత తత్ప్రియం ప్రియా అని పరమాత్మ గోపికలతో అన్నాడు. అనదలుచుకున్నది ఒకే తీరులో, ఒకే భాషలో, ఒకే భావంతో స్పష్టంగా అన్నాడు. ఏంటంటే, నేను మీ కళ్ళకు కనిపించలేదే కానీ
మీరేం చేశారని మొత్తం నాకు కనిపించింది. మీ ప్రేమాలాపాలన్నీ నేను విన్నాను. ఈ కనిపించకుండా పోవటానికి కారణం ఏంటంటే మీరు నా మీద ఇంకా కూడా అనువృత్తిని సాధించుకుంటారు అనేటువంటి నా ఆశ మాత్రమే. కాబట్టి ఇందులో దోష దృష్టిని మీరు ఏమాత్రం పెంచుకోవద్దు. మన ఇద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమ సంబంధం నిరుపాధిక ప్రేమ సంబంధంగా మారి స్వస్వరూప సంబంధంగా మారి మీ అందరినీ ఉత్తమ స్థాయికి చేర్చేదిలాగా ఉండాలి. దీన్ని మీరు పాడు చేసుకోవద్దు. చక్కగా ఉడికి లేదా చక్కగా కాగి మేగడ కడుతున్నటువంటి పాలల్లో దోషం అనేటువంటి ఉప్పురాయిని వేయొద్దు అని చెప్పాడు కానీ పాపం ఆయనకే మనసు ఆగలేదు. మనసు లేనివాడు అంటారు కానీ ఏదో ఉన్నదేదో ఆయనకి ఆగల. అయ్యో వీళ్ళని ఈ మాట కూడా అనకూడదు, ఈ మాట కూడా వీళ్ళని అనకూడదు, అసలు వీళ్ళకి పరమార్థం అనేది ఏముందో చెప్పేసేయాలి వీళ్ళ విషయంలోనూ అని అనుకుని నపారయేహం నిరవద్య సంయుజాం స్వసాధుకృత్యం విబుధాయుషాపివ యామాభజన్ దుర్జరదేహ శృంఖలా సంవృశ్య తద్వః ప్రతియాతు సాధునా అని అన్నాడు. అమ్మాయిలు, మీరు ఈరోజు కూర్చుని నా కోసం బాధపడ్డారే, మీరు నా కోసం ఈరోజు కొన్ని పనులు చేశారే, ఆ చేసిన దానికి ప్రత్యుపకారం చేసే సామర్థ్యం నాకు కూడా లేదు పోండి. నపారయేహం, నేను అసలు మీకు ప్రత్యుపకారం చేసేందుకు సమర్థుడిని కాను. పేరుకు నాకు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు అని, కానీ మీరు చేసినటువంటి ఈ సాధనకి ఫలితం ఇచ్చే సామర్థ్యం నాకు లేదు. అహం, నాకే లేదు, నేనే ఇంత సమర్థుణ్ణి కాను. నపారయేహం, ఎందుకంటే నిరవద్య సంయుజాం, మీరు నాతో కలిశారు. కలవటం అంటే ఏంటి? మానసికంగా కలిశారు. నా గురించి ఆలోచించారు, నా గురించే రకరకాలుగా ఆలోచించారు, పాత ఆలోచించారు, కొత్త ఆలోచించారు, కలిపారు, చేశారు, కోపం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమన్నా సరే నేనే మనసులో ఉండేటట్లుగా చూశారు కదా. మనస్సుతో నాతో కలిసి ఉన్నారు కదా. అందులోనూ ఆ కలిసి ఉండటంలో కనిపించు 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 అని ఒకటే గోల తప్ప, కనిపించి మమ్మల్ని అనుగ్రహించు లేదా కనిపించి మాకు ఈ వరాలు ఇవ్వు, అవి ఇవ్వు, ఇవి ఇవ్వు లేనే లేదు. లేదు అందులోనూ. నిరవద్య సంయుజం, ఏ దోషము లేని అత్యంత శుద్ధమైనటువంటి నిరుపాధికమైన ప్రేమను చూపించారు మీరు. నిరవద్య సంయుజం, మీ మానసిక సంయోగం ఉందే అందులో తప్పు దోషం అనేది లేనే లేదు. ఇలాంటి వాటికి స్వసాధికృత్యం, ఇలాంటి వాటికి మీరు చేసినటువంటి దాన్ని పుణ్యం అనే తీరులో లేదా మంచి పని అనే తీరులో లెక్కేసి దానికి కనుక ఫలితాన్ని ఇవ్వాలనుకుంటే విబుధాయుషాపి వహ, మీ జన్మలు సరిపోవు. ఈ జన్మకాలం కాదు, మిమ్మల్ని దేవతలలా మార్చేసి దేవతల తాలూకు ఆయుష్ మీకు ఇచ్చినా సరే అది కూడా సరిపోదు. కాబట్టి అసలు మీకు దీని తాలూకు ఫలితం ఇవ్వటానికి నాకు సామర్థ్యం సరిపోవడం లేదు. విబుధాయుషాపి వహ, ఎందుకంటే యా మాభజన్ దుర్జర దేహ శృంఖలా సంవృశ్య, మీరు నా కోసం పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా, దానికి కూడా ఇవ్వలేను నేను. యా మాభజన్, ఎలా పరిగెట్టుకుంటూ వచ్చారు? దుర్జర దేహ శృంఖల, గేహ శృంఖల, ఇల్లు వాకిలి దేహం వీటితో ఉండేటువంటి సంకెళ్ళు ఉంటాయే, వాటికి కట్టుకున్న సంకెళ్ళు ఉంటాయే, ఆ సంకెళ్ళకి ముసలితనం లేదు. మనుషులు ముసలివాళ్ళు అవుతారు, కానీ మనుషులు కట్టుకున్న సంకెళ్ళకి ముసలితనాలు లేవు. దుర్జర, అసలు ఆ సంకెళ్ళు జరని ముసలితనాన్ని దాటిపోయినాయి. ముసలితనం పెరగ్గా 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 ఈ సంకెళ్ళు ఇంకా కొత్తగా యౌవనాన్ని సంతరించుకుంటాయి. కానీ మీరు మాత్రం అలాంటి ముసలితనమే లేనటువంటి గట్టిగా ఉన్నటువంటి సంకెళ్ళని సంవృశ్య, అసలు ఏమాత్రం ఉంచుకోకుండా అలా తుంచేసేసి నిశ్శేషంగా ఏమీ శేషాలు కూడా రానివ్వకుండా నా కోసం పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. నన్నే ఆలోచిస్తున్నారు, నా గురించే పట్టించుకుంటున్నారు, నా గురించే నా దర్శనం కావాలి అని తపిస్తున్నారు. మీకు ఆ తపనకి దాన్ని పుణ్యంగా లెక్కేస్తే దానికి ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని నేను ఇవ్వలేను. మీ తపనని పుణ్యం కింద లెక్కేస్తే నేను ఫలితాన్ని ఇవ్వలేను. తద్వః ప్రతియాతు సాధునా, మీ సాధనకి మీ సాధననే ఫలితంగా ఇచ్చుకోవాలంతేను. మీ సాధనకి ఫలితం ఏంటంటే మీ సాధనే, మీ గొప్పదనానికి మీ గొప్పదనమే ఫలితంగా ఉండాల్సిందే తప్ప
నేను ఇవ్వగలిగింది అనేది లేదు. తద్వ ప్రతియాతు సాధున. మీ సౌశీల్యం లేదా మీ మంచి స్వభావం, మీ భక్తి, మీ ఆర్ద్రత, మీ నిరుపాధిక ప్రేమ, స్వార్థం లేనటువంటి చింతన, అనన్య భక్తి, వీటన్నిటికీ ఫలితాన్ని ఇచ్చే పరిస్థితుల్లో నేను ఇవ్వలేను. ఎందుకంటే ఈ జన్మేమో సరిపోదు, మీకు దేవతల జన్మ ఇచ్చినా సరిపోదు. అంత జన్మల్ని ఇచ్చుకుంటూ దీనికి ఫలితాలను ఇచ్చుకుంటూ ఉంటే అసలు ఫలితాన్ని ఇచ్చేందుకు అడ్డం వచ్చేస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి నేను ఫలితాన్ని ఇవ్వలేను అని పరమాత్మ చెప్పాడు. అంతటి సాధన చేశారమ్మా మీరందరూ గొప్పవారు. కానీ మిమ్మల్ని నేను ఇలా ఎందుకు ఏడిపించానంటే, మీకు కనిపించకుండా ఎందుకున్నానంటే, మీరు నా మీద అనువృత్తిని సాధిస్తారు అనే ఉద్దేశంతో ఇలా ఉన్నాను అని చెప్పాడు. నపారయేహం నిరవద్య సంయుజాం స్వసాధుకృత్యం విబుధాయుషాపివ యా మా భజన్ దుర్జర గేహ శృంఖలా సంవృశ్య తద్వ ప్రతియాతు సాధున అనే ఈ శ్లోకంలో. దాంతో 22 శ్లోకాలు ఉన్నటువంటి గోపీశాంతనం అనే పేరు కలిగిన దశమ స్కంధంలోని 32వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేశారు. చిన్న అధ్యాయం, రాసలీల రాస పంచాధ్యాయిలో 4వ అధ్యాయం, 22 శ్లోకాలు. ఆ 22 శ్లోకాలతో ఉన్న అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ గోపికలకు కనిపించిన వాడిని వాళ్ళందరూ గౌరవంగా కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ప్రశ్న వేయటం, దానికి పరమాత్మ బ్రహ్మాండమైన సమాధానాన్ని ఇవ్వటం అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడిన ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తి. ఇందాక ఒక అంశం మిస్ అయింది. ఆయన తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వర యోగేశ్వరాంతర్హృది కల్పితాసన అని చెప్పుకున్నాం కదా మొదటి శ్లోకంలో. అందులో చిన్న అంశం ఉంది. మనం షోడశోపచార పూజ మొదలుపెట్టి చేస్తాం కదా, అందులో ముందు ధ్యాయామి అని మొదలయ్యి తర్వాత ఆవాహయామి ఆసనం సమర్పయామి అని ఎందుకు ఉంటుంది అనేది ప్రశ్న. ఆవాహయామి అంటే పిలుస్తున్నానని కదా, ఆసనం సమర్పయామి అంటే ఆయనకేదో ఆసనాన్ని వేసి కొంత పాఠంలో సువర్ణరత్నఖచిత దివ్య సింహాసనం సమర్పయామి అని కూడా అంటాం కదా. ఓ చాలా పెద్ద గొప్ప సింహాసనం వేశామని అంటాం కదా. సింహాసనం వేసి పిలిచి సింహాసనం వేసి కూర్చోబెట్టి తర్వాత ధ్యాయామి అని ధ్యానం పెట్టచ్చు కదా. ముందు ధ్యాయామి అని ధ్యానం పెట్టి తర్వాత ఈ ఆవాహయామి అని పిలుపు పెట్టి ఈ ఆసనం సమర్పయామి అనే వరుసను ఎందుకు పెట్టారు? ఆయన ధ్యానం అంటే మనసులో ఆసనాన్ని కల్పించకపోతే, మనసులో స్థానాన్ని ఇవ్వకపోతే మనం పిలిస్తే రాడు. ఆవాహయామి రాడు, పట్టించుకోడు. మనం ఇక్కడ కూర్చోవయ్యా అంటే పిలిస్తేనే రానివాడు ఇక్కడ కూర్చుంటాడు, కాబట్టి రాడు. కాబట్టి ఆయన్ని ముందుగా ధ్యానం చేయాలి, మనసులో ఆయనకి స్థానం కల్పించాలి. మనసులో స్థానం కల్పిస్తే ఆయన మనం పిలిస్తే వస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? మనం వాడేసిన బట్టలేసి ఆ బట్టల మీద కూర్చోమన్నా కూర్చుంటాడు. గోపికల స్థాయిలో మనం సాధించగలిగితే అక్కడైనా కూర్చుంటాడు. లేదా మనం చిన్న ఆసనం వేస్తే అక్కడ కూర్చుంటాడు. ఆసనం వేసామనుకుని కూర్చోవయ్యా అనుకున్నా కూర్చుంటాడు. ధ్యానం మనసులో స్థానం అనేది ఇవ్వకపోతే మాత్రం ఆయన పట్టించుకోడు అనే వరుస తెలియచెప్పడం కోసం మన షోడశోపచార పూజలో కూడా ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి అనే వరుసను పెట్టారు. ఆ వరుసనే శ్రీశుకుల వారు ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. యోగేశ్వరాంతర్హృది కల్పితాసన తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వర అని. కాబట్టి మనం ఆ భగవంతుడికి మనసులో స్థానం కల్పించడం అనే అంశం మీద కొంత ఆలోచన చేద్దాం. ఎంత స్థానం కల్పించవచ్చు, ఎంత ధ్యానం చేయొచ్చు అంటే మన శక్తి మేరకు. మన శక్తికి చాలదు, శక్తిని పెంచుకోవటమే. శక్తిని పెంచుకుంటూ మనసులో ఆయనకి స్థానం కల్పించేటువంటి తీరుని మెల్లమెల్లగా పెంచుకుంటూ ఎన్హాన్స్ చేసుకుంటూ కనుక మనం వెళ్ళగలిగితే, మన మనసుల్లో కనుక ఆయనకి స్థానం ఏర్పరిస్తే ఆయన కూడా మనం పిలిచినట్టు, గోపికలు పిలిస్తే వచ్చినట్లు, పిలిచినవాడు పిలిచినట్లు వస్తాడు. కూర్చోమన్నట్టుతో కూర్చుంటాడు. మనం పూజలు చేస్తే పూజలు చేయించుకుంటాడు. అర్చిత అన్నారు కదా, చకాస గోపీ పరిషత్ గతోరర్చిత అన్నారు కదా. మనం అర్చనలు చేస్తే అర్చనలు చేయించుకుంటాడు. మనం కళ్ళారా చూస్తూ కూర్చుంటామంటే దానికి కూడా సహకరిస్తాడు, దేనికైనా సహకరిస్తాడు. కాకపోతే మనం దానికి తగ్గట్లుగా ఉండాలి. అదే సమయంలో ఆయన మాసూయితుం అర్హత తత్ప్రియం ప్రియా అన్నాడు కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
ఆయన్ని మనసులో ఉంచుకునేటప్పుడు ఆయన మీద దోషదృష్టి అనేదాన్ని ఏమాత్రం తేనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే గనక, మనస్సును శుద్ధంగా ఉంచుకుంటే గనక, ఆయన మీద దోషదృష్టి లేకుండా ఉంటే గనక మనకి అందంగా కనిపిస్తాడు. త్రైలోక్య లక్ష్మీయేక పదం వపుర్దధత్ అనేటువంటి తీరులో ముల్లోకాలకి అందమైనటువంటి, అసలు భౌతికమైన అందానికి విలువే లేదనుకుంటే అందాలకల్లా అందమైనటువంటి ఆనందం తాలూకు స్వరూపంతో ఆయన మనకు కనిపిస్తాడు. కాకపోతే కనిపించడానికి మనం ఆయనకి మనసులో స్థానం కల్పించటం అనేదే బాకీ ఉంది. కాబట్టి దాని గురించి మనం ఆలోచిద్దాము. మన మనస్సుల్లో అలాంటి స్థానం ఏర్పడాలి అనే ప్రయత్నాన్ని మనం ప్రారంభిద్దాము. ఆ ప్రారంభాన్ని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైనటువంటి శ్రీనివాస పరమాత్మ బహు చక్కగా చేసి మనందరి మనసుల్లోనూ నిలబడాలి అని మనం గట్టిగా ప్రార్థించుకుందాము. ఈ రోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ శ్లోకాల అధ్యయన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.